అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రియులారా. ఈరోజు ప్రార్థన అంశాన్ని మనం ధ్యానిద్దాం. మరొకసారి ప్రభు మీ ముందుకు నన్ను నడిపించాడు. దేవుని యొక్క ఆత్మ మనం పొందుకోవడం ద్వారా మనకి ప్రయోజనం ఏమున్నది మనం ఆలోచిద్దాం. రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. యెషయా 61 మొదటి వచనంలో ఎలాగో రాయబడి ఉంది. మనం అందరం కూడా గమనిద్దాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చుచున్నది, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చుచున్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. ఇక్కడ యెషయా గ్రంథంలో మనం ధ్యానిస్తే దేవుని యొక్క ఆత్మ నా మీదకి వచ్చుచున్నది. ఈరోజు ప్రియులారా గమనించండి, దేవుని ఆత్మ మనం పొందుకోవాలంటే మనము దేవునికి మొదటిగా లోబడాలి. ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తపడి ఆయనను మనము మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఎప్పుడైతే లోకాన్ని మనం విడిచిపెట్టి జయిస్తామో అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దినదినము దేవుని వాక్యం చేత ఆయనలో ఉంటూ మనము ఆయన మాటలను అనుసరిస్తూ మనం జీవించినప్పుడు దేవుని యొక్క ఆత్మ నింపుదల మనకి ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. కనుక ప్రియులారా, దేవుని ఆత్మను పొందుకోవడం ద్వారా ఏంటి ప్రయోజనం, ఎందుకు దేవుని ఆత్మను పొందుకోవాలని ఆలోచిస్తే ఇక్కడ యెషయా గ్రంథంలో రాయబడింది, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ఎందుకు వచ్చి ఉన్నదంట? దేవుని ఆత్మ మనకి ఎందుకు ఇస్తాడు ఆయన? మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యంలో అపోస్తులు అందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు. మేడగది పైన వారందరూ కూడా మేడగదిపై పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఇంట్లో కూర్చోలే. వాళ్ళు ఏం చేశారు? దేవుని సువార్త, రాజ్యాన్ని, ఆయన రక్షణ గురించి, ఆయన పునరుద్ధానం గురించి ప్రకటించుటకు లోకమంతా వారిని దేవుడు నడిపించాడు. ఈరోజు అందుకే ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం, పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలి? దేవుని ఆత్మ పొందుకోవడం ద్వారా మనకేంటి ప్రయోజనం ఆలోచిస్తా ఉన్నావా? అసలు పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయి అని ఆలోచిస్తే గమనిద్దాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది. ఎందుకు వచ్చింది? దీనులకు సువర్తమానము ఎవరు దీనిలో? భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు కదా మనం ఏం చేస్తామంట? సువార్త ప్రకటిస్తామంట. నన్ను ఆయన అభిషేకించాడు. దేవుని ఆత్మ నా మీదకి దిగి వచ్చింది. ఎందుకంటే సువార్త ప్రకటించుటకు. ప్రియులారా గమనించండి, ఇంతవరకు దేవుని నమ్ముకున్నావు, రక్షణ పొందినావు, ఇన్ని ఏండ్లు అవుతుంది, కానీ రక్షణ అనుభవంలోకి నువ్వు రాలేదేమో నిజంగా. లేదా పరిశుద్ధాత్మ అనుభవం నీకు లేకపోవచ్చు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు ఇంకా పొందుకోలేకపోవచ్చు. కానీ ఇక్కడ మనం గమనిస్తే దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఈరోజు అభిషేకం లేకపోతే లేదా దేవుని ఆత్మ నడిపింపు మనలో లేకపోతే మనం అన్నిటిలో విఫలమవుతామండి. నడుస్తాం, జీవిస్తాం, చేయిస్తాం, కానీ అందులో గొప్ప కార్యాలు మనము చూడలేము. అభిషేకంతో నింపబడిన ఏలియా బలమైన కార్యాలు చేశాడు దేవుని బట్టి. అలాగే అభిషేకంతో నింపబడిన ఎలీషా కూడా బలమైన కార్యాలు చేశాడు దేవుని బట్టి. మానవులమైన మనల్ని దేవుడు ఏం చేశాడంటే ప్రేమించాడు. తన అభిషేకాన్ని, తన బలాన్ని, తన శక్తిని మట్టి బొమ్మలమైన మనకు ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టి కల్వరి శిలువలో రక్తాన్ని కార్చి మనల్ని ఏర్పరచుకున్నాడు. మన కొరకు మరణించి మనల్ని ఆయన కొరకు దేవుడు మనల్ని ఆయన కొరకు నిలబెట్టాలని ఆయన ఆశించి ఈరోజు మనల్ని ప్రేమిస్తా ఉంది దేవుడు. అందుకే దేవుని నమ్మిన నీవు ఆలోచించు, ఎన్నో సంవత్సరాలు అవుతుందో రక్షణ పొంది, అభిషేకము, పరిశుద్ధాత్మ నడిపింపు నీలో లేకపోతే ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎవరైనా సరే రక్షణ పొందిన నీవు, స్త్రీ అయినా పురుషుడైనా, గమనించాల్సిన విషయం ఏంటంటే రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తే చెప్పాడు ఈ మాట, ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించకపోతే పరలోక రాజ్యానికి లేదు. కనీసం ఆ గేటు కూడా మనం చూడలేమండి. అలాంటి పరిస్థితుల్లో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలనాడు మరి ప్రభు మనతో మాట్లాడిన మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందుకే నీటి మూలంగా దైవ సేవకుడు నీకు బాప్తిసం ఇస్తాడు. ఆత్మ మూలంగా ప్రార్థనలు గడిపి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి. ఆ ఇచ్చే ఆత్మ దేవుడే నీకు ఇచ్చేది. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, దీనులకు సువార్తమానం ప్రకటించటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గలవారు. అంతేకాదు, భూమి మీద ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎంతో మంది మరి కష్ట దుఃఖాలు, నష్టాలలో నలిగిపోయినటువంటి వారు ఉన్నారు. వారందరినీ విడిపించుటకు, దృఢపరచుటకును, అంతేకాదు దేవుని మాటలు చెప్పి
వారు కృంగిపోయిన వారిని దేవుని మాటలు చెప్పి బలపరచుటకు, అంటే దృఢపరచుటకు, దేవుని వాక్యం చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా వారు ఆ మాటలు నిజంగా విశ్వసిస్తే బలహీనతలో బలం సమకూర్చబడుతుంది. బలహీనతల్లో, వ్యాధులు, సమస్యల్లో వెళ్ళిపోయిన వారికి దేవుని మాటల ద్వారా నువ్వు ధైర్యపరిచి బలమైన మాటలు, దృఢమైన మాటలు చెప్పినప్పుడు వారు దేవుని ఆత్మతో నింపబడతారు విశ్వసించినట్లయితే. ఇది ఎలా సాధ్యం బ్రదర్ అనుకుంటున్నామో చూడండి, మత్తయి సువార్త 9:27 యేసు ప్రభు దగ్గరికి ఇద్దరు గుడ్డివారు వచ్చినప్పుడు, అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించయ్యా అని దేవుని వారు అడిగినప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా ఇది నేను చేయగలను, మీకు విశ్వాసం ఉందా? ఎస్, మాకు విశ్వాసం ఉంది, నువ్వు చేయగలవని నమ్మారు వాళ్ళు. అప్పుడు ప్రభు అన్నాడు, మీ నమ్మిక చొప్పునే మీకు అవునుగాక అని చెప్పాడు. వెంటనే వాళ్ళు చూపు వచ్చింది. ఈరోజు అందుకే ప్రార్థనలు గడుపుతున్నావా? ప్రభువా నీ ఆత్మతో నింపు, అభిషేకంతో నింపు. అయ్యా దీనులకు సువార్తమానం ప్రకటించకు నన్ను అభిషేకించయ్యా. సంఘంలో ఒక బలమైన పాత్రగా నువ్వు వాడబడాలి, లేదా దేవుని సేవలో, దేవుని రాజ్యంలో దేవుని యొక్క పనిముట్టిగా నువ్వు వాడబడాలంటే నీలో పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆ ఆత్మ నిన్ను పుష్ చేస్తుంది. అపోస్తలులందరూ కూడా ఒక సాధారణమైన వ్యక్తులే. వాళ్ళు ప్రపంచాన్ని తలకిందులుగా చేశారంటే కారణము పరిశుద్ధాత్మ అభిషేకము దేవుడు వారిలో నింపాడు. వారందరూ కూడా దేవుని వాక్యాన్ని అనుసరించారు. ఎక్కడ నిలబడి వాక్యం చెప్తే అక్కడ బలమైన కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగించాడు. ఈరోజు నువ్వు నేను సున్నా, మన మానవులమే, కానీ మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి కార్యాన్ని జరిగిస్తాడండి. హల్లెలూయా. ప్రియులారా, ఏం రాయబడింది అక్కడ? దీనిలో సువార్తమానం ప్రకటించుటకును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని చెర అంటే ఏంటిది? బాధ, వేదన, సంఖ్యలు, సమస్యలు, ఇవన్నీ కూడా చెరకు కారణం కదా. చెరకు సాదృశ్యంగా ఇవన్నీ కూడా. చెర అంటే కదా కుటుంబంలో మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు కదా, ఫ్యామిలీలో కానీ లేదంటే మనం పనిచేసే దాంట్లో ఎక్కడ కూడా కొన్నిసార్లు మానవుడు సమాధానం కదా లేని పరిస్థితి. ఏమైందయ్యా డల్గున్నామంటే నాకు మనసు బాగాలేదు, సమాధానం లేదు, కుటుంబంలో సంతోషం లేదు, ఆనందం లేదు, అందుకే నేను ఇలా ఉన్నా కదా. సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. అందుకే ఆలోచించండి. ఈరోజు దేవుడు నేను ఏర్పరచుకున్నాడు, ఆయన ఏర్పాటులో నువ్వు ఉన్నావంటే నువ్వు ధన్యుడు, ధన్యురాలవు. అందుకే సమాధానం లేని కుటుంబాలకు దేవుడిని నడిపించాలని ఆశపడతాడు. ఎక్కడున్నా మోకరించు, దేవుడు నీ జీవితంలో కార్యాన్ని ఆయన చేయపూనుకోబోతుండు. భయపడకు, అధైర్యపడకు. ఇక్కడ అంటుండు, సమాధానం లేని కుటుంబాలకు దేవుని వాక్యం చెప్పి బలపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడు వారికి, ఏమండి బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు. ఎలా ప్రకటించాలండి బ్రదర్స్ సిస్టర్స్? గమనించండి. ఒకసారి ఎక్కడో సింగరేణి కాలనీ నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అతడు చాలా దీనస్థితిలో, భయంకరమైన బలహీనతలో, వ్యాధిలో, అనారోగ్యంతో వచ్చాడు. అంటే చెరలో ఉన్నాడు, ఆయన బంధింపబడి ఉన్నాడు. మంత్ర కట్ల చేత, చాతబడి కట్ల చేత, దురాత్మ కట్ల చేత ఆ కుటుంబంలో ఆ వ్యక్తి కట్టబడ్డాడు. ఒకరోజు అతనికి కదా అన్ని తిరిగి అలసిపోయి ఆఖరిగా దేవుని మందిరానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి ఎవరో సువార్త చెప్పాడంట. ఎవరో చెప్పగానే వెంటనే అతన్ని మందిరం తీసుకొచ్చారు. వెంటనే దైవ సేవకుడు ప్రార్థన చేయగానే అతనికి విడుదల కలిగింది. ఈరోజు నీవు గమనించాలి, నీవు దేవుని కొరకు ఒక బలమైన శక్తిగా, బలమైన పాత్రగా నువ్వు ఉపయోగపడగాలంటే నీ ద్వారా దేవుని రాజ్య సువార్త ప్రజల్లోకి వెళ్ళాలి. ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా కదా నన్ను ఎందుకు అభిషేకించాడో చెప్తా ఉండి ఇతను. బంధింపబడి వారికి విముక్తిని ప్రకటించుటకును, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినము, మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకు దుఃఖకాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపించున్నాడు అభిషేకించి. హల్లెలూయా. ప్రియులారా గమనించాం. అందుకే దేవుని పరిశుద్ధాత్మతో నింపబడదాం. ఒకవేళ రక్షణ పొందిన నీవు ఆత్మ లేకపోతే కన్నీరు కాచు, ఉపవాసం ఉండు,
దేవుని అడుగు, ప్రభా నేను ప్రకటించాలని ఆశ నాలో ఉన్నది. యెషయా 60 రాయబడిన మాటను ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయి. దేవుడిని ఆత్మతో నువ్వు నింపబట్టకు దేవుడు నీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఇలా ప్రార్థన చేయి, దేవా ఎలీషాను అభిషేకించవయ్యా, నన్ను అభిషేకించు, ఆత్మతో నింపు ప్రభా, నా గుండెలను మండించయ్యా అని నువ్వు దేవుని అడిగినట్లయితే నీ జీవితంలో బలమైన కార్యాలు దేవుడు నీ ద్వారా ఆయన చేయబోతున్నాడు. నువ్వు దేవుని సేవ చేయాలని ఆశపడుతున్నావా? అయితే కనిపెట్టి ప్రార్థన చేయి. దేవుడు ఒక మధురమైనటువంటి ఆత్మ నడిపింపు దేవుడు నీకు ఇవ్వబోతుండు. ప్రజల్లో మంచి గుర్తింపు దేవుడు నీకు ఇవ్వబోతుంది. కనుక దేవుడు నిన్ను వాడుకోబోతున్న ప్రియులారా, అందుకే అందరం కూడా తలలు వంచి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా గొప్ప దేవా, నీకు వందనాలు యేసయ్యా, సర్వశక్తి కలిగిన దేవా. ఇదిగో నా తండ్రి, ఈ వీడియో ద్వారా ప్రజలందరిలోనైనా పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోవాలో నా తండ్రి మీరు నేర్పించండి. ఈ వీడియో ద్వారా నాయన అందరూ బలపడి ఆత్మతో నింపబడినట్టు నీ కృప మీరు అనుగ్రహించి బ్లెస్ చేసి ప్రభా, ఈ వీడియో వీక్షిస్తున్న వారందరినీ మీరు దీవించి ఫలింపచేయమని, నీ ఆత్మ కార్యం వారి జీవితం జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.